పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి, వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు. నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగ ఆశల మందారాలు విరబూసెను ఈ వేళ. ఇతి వయసుల సింధూరాలు కళ్ళబూసెను శుభవేళ. అనురాగంతో ఒకటవ్వాలని అనుకున్నవన్నీ చిగురులు తొడిగిన వసంతం రమ్మని పిలిచింది. నిజమాలని ఆశిస్తూ పాడుతున్న స్వాగతం. ఇది ఒక స్వీట్ మెమరీస్ అన్నమాట. హల్లెలూయా. మ్యారేజ్ యానివర్సరీకి ఇలాంటి సాక్ష్యాలు తెలియజేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ప్రియా దేవుని సంగమా, సమయం కావస్తుంది. వివాహ సమయానికి మనము త్వరగానే ముందుకు సాగిపోదాం. మరి ఇరువురొక్కటయ్యే చక్కని కరుణానా ఇలను ముచ్చటైన మీపై తిరివానా. శోభవెల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుడి కృపను చల్లగా ప్రభువు వల్ల మీరగా వేరొకైనది నీ వివాహము. ఇరువురొక్కటయ్యే చక్కని కరుణానా ఇలను ముచ్చటైన మీపై తిరివానా. వలనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితియందు పరిణయము జరిగించి ఈ వరుడు నీ కోసం ఎంచేసే.
వరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి యందు పరిణయము జరిగించి ఈ వరుడు నీ కోసం ఎంచేసే శోభవెల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుడి కృపను చల్లగా ప్రభువు వల్ల మీరెలా వేడుకై నీ ఎముకలో ఎముకయే ఈ వధువు సహచరిగా నీకే చేసే లోబడుట నేర్పించే ప్రేమించమని చెప్పే ప్రేమే నేర్పే శోభవెల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుడి కృపను చల్లగా ప్రభువు రొక్కటయ్యే చక్కని కరుణానా ఇలను ముచ్చటైన మీపై తిరివానా శోభవెల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుడి కృపను చల్లగా ప్రభువు వల్ల మీరెలా వివాహం అనే ఈ కార్యము ద్వారా వారు ఇప్పుడు ఎక్కడున్నారు? దగ్గరయ్యారు, దగ్గర అవబోతున్నారు, జతపరచబడబోతున్నారు. నేనే క్లుప్తంగా నేను 2 మాటలు చెప్పేస్తాను. హల్లెలూయా. ఈయన కూడా ఎప్పుడెప్పుడు ముగించేస్తాడని చూస్తున్నాడు. ఈవిడేమో ఎప్పుడు తాళి కట్టిస్తారా, ముహూర్తం దాటిపోతున్నా అని ఈమె చూస్తుంది. దేవుని స్తోత్రం. పెళ్ళికేడికేమో ఈ పొగలోంచి, మంటలోంచి, చెమటలోంచి దేవుడే మనకి సహాయం చేయాలి. దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని గొప్ప చేయాలి, దేవుడు మనల్ని అన్ని విషయములలో అభివృద్ధి చేసినప్పుడు ఆ మనుషుడు గొప్పవాడవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, వివాహముగా భార్యాభర్తలుగా జతపరచబడబోతున్నటువంటి రమేష్కు, పూర్ణిమ దుర్గకి నేను కొన్ని సూచనలు, కొన్ని సలహాలు, వాక్యాలు నాయ కాదు, లేఖనాలు మాట్లాడుతున్నాయి, లేఖనాలు సెలవిస్తున్నాయి. లేఖనాలను మీకు తెలియజేస్తాను. ఆ లేఖనాలు, ఆ వాక్యము మీకు గుర్తుందనుకోండి, మీ వివాహ వ్యవస్థ దేవుడు గొప్పగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది క్రైస్తవ వివాహాలు జరిపించుకుంటూ ఉంటారు, కానీ వాక్యాన్ని ఎనరు. ఏమండి, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవి ఈ డిప్రెషన్లో లేకపోతే అవుట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. హల్లెలూయా. కొంతమంది వివాహ వేదిక మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ కింద ఉంటారు. అర్థముందా? మైండ్ ఆబ్సెంట్ అంటే మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. భోజనం లేదా, మా ఫ్రెండ్స్ వస్తున్నారు లేదా, లేకపోతే మా తింటోళ్ళు వస్తున్నారు లేదా, మా స్నేహితులు వస్తున్నారు లేదా, ఈ ఆలోచనలు ఉంటారు. కానీ వాస్తవానికి క్రైస్తవ వివాహము ఇందా నేను చెప్పినట్లుగా విడిగా ఉన్నటువంటి మిమ్మల్ని వాక్యము చేత దేవుడు ముడివేయబోతున్నాడు, మిమ్మల్ని ఒకటిగా చేయబోతున్నాడు. కాబట్టి మీరు చేయవలసింది వాక్యమే. ఎందుకంటే వాక్యము ఏం చేస్తా తెలుసా? మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. మానవ జీవితంలో వాక్యం అంటే వాక్యం అంటే ఏదో కాదు, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం అనగా దేవుడు, దేవుని మాట వినడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా జీవించడమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంఘం, మొట్టమొదటిగా ఇద్దరి గురించి నేను మాట్లాడతాను. ఇద్దరి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ముందు ఎవరి గురించి చెప్పాలి? రమేష్ అంటాడు, మరి రమేష్ నాకు ఆసవద్దులేండి, పూర్ణిమ గురించి మాట్లాడండి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణిమ అంటది విను. ఇప్పుడు నీ గురించి చెప్పమంటావా, లేకపోతే పూర్ణిమ గురించి చెప్పమంటావా? నీ గురించి చెప్ప. అమ్మో, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీస్ పూర్ణిమ దుర్గ గురించి నేను చెప్పాలని నేను ఇష్టపడుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భార్య విధులు అనగా నూతనముగా జతపరచబడబోతున్నటువంటి భార్యగా, భర్తగా మీరు ఆలోచనలు ఉండాలి, కొన్ని ఉద్దేశాలు ఉండాలి. ఏ బాబా, ప్రభువునకు వలె మీ పురుషునికి లోబడి ఉండాలి. దేవుని స్తోత్రం. పూర్ణిమ
ఇక నుంచి ఇప్పటి నుంచి నీ భర్తగా దేవుడు నీకు సిద్ధపరిచాడు. ఆ భర్తకు నువ్వు ఏముండాలి? లోబడాలి. నేను స్తోత్రం. రత్నరాజు గారు మన మధ్యలో వచ్చిన్నారు. పెండ్లు కుమార్తె తరపున దైవజనులు, వారిని వేదిక మీదకి ఆశీర్లు కావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. భర్తను ప్రేమించాలి. నేను స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించడం అంటే ప్రియా దేవుని సంగమా మనందరికి తెలుసు. మరి భర్తను ఏ విధంగా ప్రేమించాలో అనే విషయాన్ని పూర్ణిమ మరికి నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రియా దేవుని సంగమా విధేయురాలై ఉండాలి, ప్రేమించాలి. నేను రమేష్, నీ భార్య అయినటువంటి పూర్ణిమ దుర్గాను నీవు అన్ని విషయాలలో ఆమె బలహీనత ఏంటో తెలుసుకోవాలి. నేను స్తోత్రం. ప్రతి పురుషుడు స్త్రీ యొక్క బలహీనత ఏమిటో అలే. ఎందుకంటే వాక్యం మాట్లాడుతుంది, స్త్రీ బలహీనమైన ఘట్టం, త్వరగా బలహీనమైపోద్ది, త్వరగా ఆమె అర్థం చేసుకోగలుగుతుంది. కాబట్టి ఆమె యొక్క బలహీనతలు ప్రతి స్త్రీకి, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఏంటో గుర్తెరగాలి. అలాగని బలహీనతను బట్టి నీవు ఆమెను లేకపోతే వేరే విధంగా టీచ్ చేయడం కాదు, కానీ ఆమె బలహీనత కదా. ఆ బలహీనత సమయంలో నీవు ఆ బిడ్డకు బలముగా ఉండాలి. దేని స్తోత్రం. లేఖనాలు మాట్లాడు, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడు అవుతావు. దేని స్తోత్రం కలుగును గాక. ఆమె యొక్క బలహీనతలలో నేను నీకు సపోర్ట్గా ఉన్నాను, నేను నిన్ను ధైర్యపరుస్తాను, నేను అన్ని విషయాలు నేను చూసుకుంటానని నువ్వు ధైర్యము ఇవ్వగలగాలి. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకోటి, ఆ భార్యను ఎప్పుడు కూడా భర్త సంతోష పెట్టాలి, నిష్ఠేర పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, సూటుమోటి మాటలు మాట్లాడకూడదు. కాబట్టి ప్రియా దేవుని సంగమా యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా, ఈ లేఖనాల ద్వారా దేవుడు మిమ్మలను దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలని ఎన్నో చెప్తావా? 2 మాటలు చిన్నవలే తెలుస్తుంది. టెస్టింగ్ అనమాట. ఎలా ఉండాలని వాక్యం మాట్లాడింది, మర్చిపోయావా? హల్లెలూయా, హల్లెలూయా. విధేయురాలుగా ఉండాలి, లోబడి ఉండాలి. దేవుని స్తోత్రం. సత్ప్రవర్తన కలిగి ఉండాలి. వెరీ గుడ్. పూర్ణిమ దుర్గాన్ని మరి చెప్పలు కొట్టినానే. హల్లెలూయా. మరి చెప్పడమే కాదు, కానీ ఆ విధంగా నీవు ఉండాలి. ఇప్పుడు మా రమేష్ సిగ్గు సింగారాన్ని అడుగుతాను. దేవుని స్తోత్రం. మరి నీ భార్య పట్ల నువ్వు ఎలా ఉండాలి బాబు రమేష్? ప్రేమగా ఉండాలి. ఇంకా బలహీనతలో నేనున్నాను, పూర్ణిమ నువ్వు భయపడకు, నేనున్నాను మా యువనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మూడోది, సంతోష పెట్టాలి. ఎప్పుడు కూడా ఏడిపించకూడదు, అది బాగా చూసుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ చూడముచ్చటైనటువంటి జంటగా వేదిక మీద ఉన్న రమేష్, పూర్ణిమ, ప్రిస్కిల్ అని పేరు పెట్టడం జరిగింది. మరి వారిరువురికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అటు ప్రక్కన ఇటు ప్రక్కని పేరెంటాలు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున, మరి కేపెదలంక బంధువులకు, అలానే సంఘ బిడ్డలకు, ఇది ఏ ఊరండి? వెలంపాలెం సంఘ బిడ్డలు, గ్రామస్తులకు ప్రత్యేకమైన వందనాలు. మరి చక్కని ఆర్కెస్ట్రా వారు కూడా మన మధ్యలో ఉన్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 10 నిమిషాలు అన్నారు. 10 నిమిషాలు కాదు కానీ 10 సెకండ్లు వినేటట్లే లేరు. ఎందుకంటే పైన వేడి, మరి కింద నుంచి కూడా వేడి వచ్చేస్తుంది, చెమటలో కక్కుతూ ఉన్నారు. అందరూ కూడా వినే సమయం లేదు కనుక మేము 5 నిమిషాల్లోనే ముగించాలని ఆశపడుతూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. ఒక పల్లవి చరణం. చూడముచ్చటైనటువంటి జంటగా వారు ఉన్నారు కనుక మరి చాలా సంతోషం. రమేష్, పూర్ణిమలకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, రమేష్ గారు కోరుకున్న రీతిగా పూర్ణిమ కోరుకున్న రీతిగా రమేష్ గారు వేదిక మీద ఉన్నారు. కోరుకున్న చెలిమి దొరికిన కలనైనా ఎన్నడూ
సూత్రానికి 12 సూత్రాలని మరి లోకంలో ఒక సూత్రం ఉంది. కానీ వాక్యం బైబిల్ చెప్తున్నది ఏంటంటే 2 సూత్రాలు. ఇప్పుడు మంగళసూత్రం కడతాడు ఆయన, పెళ్లి కుమార్తె తరఫున ఒకరు, పెళ్లి కుమార్తె తరఫున ఒకరు 2 సూత్రాలు తీసుకొస్తారు. అయితే ఆ సూత్రాలు కాదు, కానీ బైబిల్లో చెప్తున్న 2 సూత్రాలు ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా మరి పురుషుడు ఏం చేయాలి, ఏ సూత్రం, అదే స్త్రీ ఏం చేయాలి అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్తూ ఉంది. మొట్టమొదటిగా చూస్తే మరి పురుషుడు ప్రేమించాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమించాలి. పురుషులారా మీ భార్యలను ప్రేమించడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రమేష్ గారు చాలా జాగ్రత్తగా వినాలి. మరి ప్రేమించడం అనేది ఒక సూత్రం. మీ యొక్క కుటుంబ వ్యవస్థ అన్యోన్యంగా చక్కగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ 2 సూత్రాలు తప్పనిసరిగా మీరు పాటించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. కనుక జ్ఞానంతో ఇల్లు కట్టబడాలంట. స్త్రీ ఎంత జ్ఞానంగా ఉండి తన ఇంటిని కట్టుకుంటుందో ఆ కుటుంబము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఒక మోటైనటువంటి భర్త అంట ఏం చేశాడంటే, మరి పిసినారోడు, తర్వాత కొంచెం మోటైనటువంటి వాడు భార్యకి అన్నాడంటే, భార్యకి 2 రూపాయలు ఇచ్చాడంట. ఈ 2 రూపాయలు తీసుకుని వెళ్ళి కూర, నార, పువ్వులు ఈ 3 రావాలన్నాడంటండి. ఏం చేస్తారు చెప్పండి? కనుక పూర్ణిమ చాలా జ్ఞానవంతురాలు కనుక పంచాయతీ పెట్టకుండా, భర్త మీద దెబ్బలాట పెట్టకుండా సంతలోకి వెళ్ళిందంటండి. వెళ్ళి సంత అంతా తిరుగుతుంది. 2 రూపాయలకి ఏమొస్తుందండి? ఏమీ రాదు. కానీ అలా తిరుగుతుంటే ఎక్కడ 2 రూపాయలకి ఏమీ దొరకట్లేదు. మళ్ళీ ఆర్డర్ ఏం వేశాడు? కూర, నార, పువ్వులు కావాలన్నాడట. అప్పుడు ఆ చివరిని మరి ఒక మాట వినబడుతుందంట, కట్టు 2 రూపాయలు అని చెప్పి. ఏంటని అక్కడికి వెళ్తే గోంగూర అమ్ముడు అవ్వట్లేదు. అప్పుడు ఆ గోంగూర దగ్గరికి వెళ్ళి మొదటి గోంగూర తీసుకుందట. తీసుకుంటే ఆ గోంగూరకి పువ్వులు ఉన్నాయి, ఆ చెట్టుకి తర్వాత చక్కని ఆకులు ఉన్నాయి. ఆ గోంగూర కట్ట తీసుకొచ్చిందట. పువ్వులు తెంచి మరి తలలో పెట్టుకుంది. ఆకులు తెంచి కూర చేసింది. ఆ కాళ్ళని ఎండబెట్టి ఏం చేసింది? మరి నార తీసింది అన్నమాట అండి. ఎంత జ్ఞానవంతురాలు చూసారా? కాబట్టి ఇంటికి వచ్చాడట. ఏది కూర అంటే ఇదిగో కూర, ఏ పువ్వులు అంటే ఇదిగో పువ్వులు, ఇదిగో నార అన్నదట. ఇంకా అతనికి సౌండ్ లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే 2 రూపాయలకి ఏమి రాదు ఈ రోజుల్లో కూడా. చెప్పండి, ఇలా నాయంకు చూడండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నారు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, కానీ చాలా మంది అంటారు 100 ఏళ్ల మంట అని కదండి. మెరక చేనికి నీరెక్కదట. మెరక చేనికి ఏమెక్కదు చెప్పండి? నీరెక్కదట. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి బోధ ఎక్కదట. ఎందుకంటే భోజనాలు ఏం వండుతున్నారు? పెళ్లి కొడుకు బాగున్నాడు కానీ పెళ్లి కూతురు చేరే బాగాలేదు కదా. ఇలాగే ఊసులాడుకుంటారు. కాబట్టి ఎవరున్నా ఎవరెనకపోయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొద్ది నిమిషాలు మీ సమయాన్ని మాకు ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నాను. పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు లేదా కన్యాదానం చేసే వాళ్ళు నా దగ్గర ఉండాలి. రెండవదిగా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే దయచేసి వేదిక దగ్గర ఉండాలి. మీదే ఆలస్యం, మాది ఆలస్యం కాదు గనుక నేను మాటలు గమనించండి. అలాగే దండలు ఇక్కడ మార్చుకునేవి, ఒకవేళ మీరు ఉంగరాలు అలాగే తాలిబొట్టు అన్ని మీ దగ్గర సిద్ధంగా ఉండాలి. ఒకవేళ నేను అడిగినప్పుడు వెంటనే ఇవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఎక్కడున్నా వేదిక మీదకి దగ్గరికి రండి. అలాగే పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండాలి ఈ వివాహం అయ్యేంత వరకు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. వివాహాన్ని నేను ప్రారంభిస్తూ ఉన్నాను. వివాహం ఆడువారు ఈ పురుషుడు స్త్రీ. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందును ఈ సంఘము ఎదుటను మనము కూడుకుని ఉన్నాం. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన
ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సభకు గల మర్మమును ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానానులో వివాహమునకు క్రీస్తు వెళ్ళుట వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిశుద్ధ స్థితిని ఆయన అలంకరించను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరునూ దీనిని ఆలోచన లేకుండా చులకనగా శరీరేచ్ఛల కొరకును పూనుకోడకూడదని అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. వివాహము ఏర్పడిన హేతువునకు తగినట్లుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీన్ని పూనుకొనవలెను. ఎందుకు ఇది చేయాలి అంటే, మొదట దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతిని వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందు శిక్షయందు ఆయన పరిశుద్ధ నామమును మహిమకరముగా పెంచబడినట్లును వివాహము ఏర్పడినది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని మూలమున ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులో పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పాటు చేయబడినది. మూడవదిగా, సుఖదుఖముల యందు ఒకరికొకరు తోడుగా సహాయముగా ఆదరణగా ఉన్నట్లు ఇది ఏర్పాటు చేయబడినది. ప్రభు అయిన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయము చేయదననుకుందాం. సృష్టి ఆధీనము నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఇద్దరుగా నుండక ఏక శరీరము గుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన మనుషులను వేరుపరచకూడదు. అపోస్తులైనటువంటి పౌలు పరిశుద్ధాత్మావేశములను చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభువుకు వలె మీ పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాప కారణమును బట్టి ఈ గృహ వ్యవస్థ మార్గమునందలి అనేక కష్టములను శ్రమలను రావచ్చును. కరుణాశీలుడైన మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడైనట్లు తన సంవత్సరమును బట్టి ఈ స్థితిని మనకు మన బిడ్డలకును విడనాడక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వరకు తోడయ్యుండును. గనుక ఈ యొక్క మూడు కారణాలను బట్టి ఈ పరిశుద్ధ వివాహము ఏర్పాటు చేయబడింది. గనుక మరి ఈ సమయంలో అయ్యా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఎవరు? ఓకే, మీరు అమ్మాయి పరిశుద్ధమైన ఈ గృహ వ్యవస్థలో జతపరచుటకు వచ్చి ఉన్నారు. వీరు జతపరచుట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువు కనపరిచిన ఎడల ఇప్పుడే తెలియచేయవలను, లేని ఎడల ఇంకెప్పటికీ ఊరకుండవలను. అమ్మ జాగ్రత్తగా వినండి, వీళ్ళిద్దరూ వివాహము చేసుకోవడం సమ్మతమేనండి అనంటూ వారు చప్పట్లు కొట్టండి గట్టిగా. రైట్, అంటే వీళ్ళు పెళ్లి చేసుకోవడం మీకు వచ్చిన వాళ్ళకి ఇష్టమే కదండి. రైట్, అయ్యా సుబ్బారావు గారు, అయ్యా జాగ్రత్తగా వినండి, పూర్ణిమను మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. అక్కడ అయ్యా తీయండి వీడియోనే. ఇష్టమేనండి. ఓకే రైట్, ఆయన కూడా చెప్పండి. వెరీ గుడ్, ప్రైజ్. ఓకే, ఈ మౌత్ వెలిగించి ఓకే. అమ్మ పుష్పవతి గారు, రమేష్ గారిని మీ అంటల్లుడిగా చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమేనండి. అయ్యా మీకు? అదే బాలరాజు గారు, బాలరాజు గారు రమేష్ గారిని మీ అంటల్లుడిగా చేసుకోవడం ఇష్టమేనా? ఓకే రైట్. పెళ్లి కొడుకు ఎవరు? బాబు రమేష్, గట్టిగా దగ్గరికి ఎట్టుకోమవుతే, పూర్ణమైన వివాహం చేసుకోవడం పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమండి. గట్టిగా ఇష్టమండి. ఇష్టమండి. రైట్, ఈసారి మౌత్ పూర్ణిమకి. అమ్మ పూర్ణిమ, రమేష్ గారిని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? రైట్, సంఘానికి ఇష్టం, సమాజానికి ఇష్టం, ఆ తల్లిదండ్రులకి ఇష్టం, వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను ఈ వివాహ వ్యవస్థలోనికి ముందుకు వెళ్ళిపోతున్నాను. సరేనా? దేవుని ఎదుట
సమ్మతించుచున్నావా? పూర్ణిమను వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? ఇష్టమేనా? ఓకే. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములందు రక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేద్దువా? చేతునండి. ఆమెతోనే కాపురం చేద్దువా? ఆమెతో పూర్ణిమతోనే పూర్ణమతోటే కాపురం చేతును. ఆవిడకు చూసి పూర్ణంతో కాపురం చేతును. నాయకు కాదు నాయన, పూర్ణంతో కాపురం చేతును. నాయకు కాదు, నా మాటలు విను, ఆవిడకు చూసి చెప్పాలి. ఓకేనా? రైట్. ఓకే రైట్. అమ్మ పూర్ణిమ, రమేష్ పూర్ణిమ, నీవు ఈ పురుషుణ్ణి నీ భర్తగా స్వీకరించి దేవుని నిర్ణయము చెప్పున పరిశుద్ధ గృహ మార్గమందు జీవించదవా? ఓకే. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు రక్షించి మీరిద్దరూ బ్రతకనంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక, అర్థమవుతుందా? ఇతరులు ఎవరిని ఆశింపక మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులు ఈయనతోనే కాపురం చేదువా? రమేష్ గారితోనే. ఆయన మీరిద్దరే చూసుకోవాలి. అది అయ్యా చెప్పిన రమేష్ గారితోనే కాపురం చేద్దావా? ఓకే రైట్. కాపురం చేస్తావా? రమేష్ అని నేను పూర్ణిమను నేను నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని ఈ రోజు చెప్తానే కంగారు వరకు. రమేష్ అని నేను పూర్ణిమను నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుణ్ణి పరిశుద్ధ చూడు ఏం చెప్తున్నాడు వినాలి. నువ్వు అర్థమైందా? రేపు వచ్చి మాట్లాడాలి. ఇలా ప్రమాణం చేసావు కదా అని చెప్పాలి నువ్వు. మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి జీవితకాలమంతా నీ ఎడల నమ్మకంగా ఉండెను. దేవుని ఎదుకును గంగనెత్తును ప్రమాణం చేయుచున్నాను. పూర్ణం చేశాను.
నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుణ్ణి పరిశుద్ధ నిర్ణయము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి మిమ్మల్ని ప్రేమించి ఏం చెప్పింది? మిమ్మల్ని ప్రేమించి మీకు లోబడి సంరక్షించి నా జీవిత కాలమంతా నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము ప్రమాణాలు చేసేసావు, అన్నీ చేసావు. ఇంతకీ పెళ్లి చూపుల్లో చూసుకునే అమ్మాయి ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి ఎలా తెలుస్తుంది? ముసుకట్టుంది కదా. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే. రమేష్ పెండ్లి కుమార్తెకు పూర్ణిమకు ప్రభా మరి అలంకరిస్తుండగా పడుతుండగా మీరే ఈ యొక్క బంధాన్ని మీరు స్థిరపరిచి ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసి నా పెండ్లి భర్తనగా స్వీకరిస్తూ నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తునిగా స్థిరమైన ప్రేమకును తుర్చెనుగా ఈ ఉంగరమును నీకు ధరింపచేసి ఈ ఉంగరమును నీకు ధరింపచేసి నా పెళ్లి భారీగా స్వీకరించుచున్నాను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. ప్రభా మా ప్రియులు ప్రభా సువార్తరాజు గారిని వారి కుటుంబాన్ని ప్రేమించిన బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా
చెల్లిస్తున్నాను బాబు యాన తండ్రి. ఈ సమయంలో ప్రభు కనిష్ట కుమారుడైన ప్రభు నా తండ్రి రమేష్ని బట్టి స్తోత్రాలు బాబు. ఇంతకాలము నాయన నీ కృపలో నాయన దాచించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సాటైన సహాయాన్ని బిడ్డకు దయచేసిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకున్నారు బాబు, నీకు వందనాలయ్యా. ఈ బిడ్డ మీరు దీవించినందుకు నీకు వందనాలయ్యా. ఈ బిడ్డ మీరు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఆనాడు ప్రభు నా తండ్రి ఈ నాని సాకు నిరపకాలు ఏ విధంగా ఆశీర్వదించావో తండ్రి, అవి ఈ సమయంలో నా ప్రభు రమేశ్వరుని అదే విధముగా నా తండ్రి పూర్ణిమను కూడా మీరు ఆశీర్వదించమడుగుచున్నాను బాబు. నీకు వందనాలు. అబ్రహాము శారావే ప్రభు అవి దీవించమడుగుచున్నాను యేసయ్య, నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. ఇక నుంచి నేను కుటుంబంగా నాయన బిడ్డను దీవించమడుగుచున్నాను ప్రభు, ఆశీర్వదించమడుగుచున్నాను బాబు. నీకు వందనాలు. వివాహ కార్యక్రమాన్ని ప్రభు చక్కగా నా ప్రభు ఆశీర్వదకరమని మహిమకరముగా ప్రభు జరిగించిన విధమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమును ప్రభు నా తండ్రి ఒకరు ప్రభు అవి పుచ్చుకొని చుండగా నా ప్రభు మీరైనా నీ పరలోకమైన దీవెనలు ప్రభు ఇప్పుడు దయచేసి నీ కృపను గ్రహించమని యేసు నామములో ప్రార్థన నువ్వు గనుడు గొప్ప దేవుడు తండ్రి, నీకు సాటి పోటీ ఎవరు లేరు ప్రభువా. ఇదిగో నాయన దాకారపు వారి నాయన సుదర్శనం గారు చేసిన కర్త గారిని దీవించండి, స్థానిక పాస్టర్ గారిని దీవించి ఇదిగో నాయన ఇద్దరు కూడా రమేష్ గారు బిడ్డ పూర్ణిమి కూడా ప్రమాణకాలు చేసి ఉన్నారు ప్రభా. ఇదిగో పరిశుద్ధమైన బైబిల్ మార్చుకుని వారి జీవితం ఎల్లప్పుడూ ప్రభా సాక్ష్యం ఇచ్చి ఉన్నారు ప్రభా. ప్రమాణకాలు చేసుకున్నారు. వారి ప్రమాణకాలు ఆయన ఏ సాతానుడు ఎత్తుకుపోకుండా మా ప్రార్థనలు అందుకుని ప్రతిఫలం ఇస్తారని త్వరలో రాబోచున్న నా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. సంపూర్ణ ఆశీర్వాదం నూతనంగా జతపరచబడిన రమేష్ పూర్ణిమలకును వారి కుటుంబాలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదా తోడయుండి నడిపించి ఆస్వాదించునుగాక. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు నతగా అల్లుకుపోయే చందముగా. 1872 సంవత్సరం సెక్షన్ 11 యాక్ట్ 62 ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపురస్తుడు గురాల సుబ్బారావు గారి యొక్క కుమారుడు గురాల రమేష్ గారు, అలాగే డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా కాపురస్తులు ద్వారపు బాలరాజు యొక్క కుమార్తె పూర్ణిమ దుర్గ పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను దాని బహిరంగముగా తేలిబర్చినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వీరిరువురు భార్యాభర్తలుగా ప్రకటించుచున్నాము. తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇదిగో రమేష్ను నాయన పూర్ణిమను మీరు ఒకటి చేశారు. ఇది మొదలుకొని నాయన ఇదిగో నిరాకడ పర్యాంత వరకు ఫలిష్టంగా దీవించి ఆస్వాదించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరుపరచకూడదు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే.
నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వే. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా. గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా. ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా, అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వు వస్తావని ముస్తాబై చూసా. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా, నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాజా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తుర కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ఈ గాలి
ఉన్నదే ఉండదులే తీరాక తీరేగా ఈ వేదనలే. హైలెస్సా హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా హైలెస్సా, హైలెస్సా, నీకోసం ప్రేమంతా పోగేసా. రోజులు గడిచిన మాయని హాయే నీ వల్లే మొదలాయే తీరని కమ్మని కోరికలేవో నాలోనే పెరిగాయే తన కథలే చెప్పెను కదలే తన వైపే అడుగులు కదిలే తన ఉలుకు పలుకు మనసుల చేరి పొంగే అలలే. ఆకాశం అందిందా నేలంతా నవ్విందా ఉన్నట్టుండేదో మారిందా ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా కన్నుల్లో నింపే వీలుందా నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే మాంగళ్యం కట్టే సమయం 7 అడుగులతోనే పయనం ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే ఏ నచ్చేస్తోందే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే ఏ నచ్చేస్తోందే నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే సఖీ మత పవనం తాను మల్లిక గంధవం తగ్గచణుతై మత పవనం తాను మనోహర నిల శోభయం నల సమయమిదు సఖీ ఎన్న కేൾకు చొల్లన నిల శోభయం నల సమయమిదు సఖీ ఎన్న కేൾకు మల్లిక గంధవం సఖీ మత పవనం తాను. ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో నేడే తెలిసే నానువ్వెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో. నిన్నే చూసి పులకింత ఉయ్యాలు గజగమంతా గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగనే రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా భూగ్రహపు అంచులలో విహరిస్తా గగనానందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా నా సగమ ఊపిరి పోగేస్తా అదరాల వాలుగా పంపిస్తా నీ గుండె నీడనే చేరేస్తా కడదాకా నీతో వస్తా. ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలుమ కురిసావే మధువరమే మధువరమే వరమే నేడే తెలిసే నానువెవరో నాలో మెరిసే చిరునవ్వెవరో
మురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ళ గతమంతా జిగేలంటూ మెరిసే నీ వల్లే జత మనసొకటున్నది అంటూ ఎటదాగినదో అనుకుంటూ ఇన్నాళ్ళ తగిన కనుగొన్న నమ్మకమే నిజముగా ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కుడిసావే మధువరమే అవసరమే నీవే ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో లెక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా సరుకు సమారు చూసి మీ సందేశి ఏసేకే కా చికిరి చికిరి గుండె స్వర్గెట్టేశాక ముందు వెనకన ఇడే గాలి పోగేసిందే పిల్ల చికిరి చికిరి ఆడుందుల మచ్చందెల్ల ఆ చంద్రులో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధ్రం చింతాకులా ఉందే పాదం సిర్రాకులే నడిసే వాటం ఏం పొక్కవో అందాలు ఒళ్ళంతా వంకీలు నీ మధ్య దాగిందా తాటి కళ్ళు కూసింతే సూత నీలో వగలు రాసేతారుగా ఎకరాలు నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా చంద్రులో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో లెక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పొత్తా ఉందే ఉక్క నచ్చేసావే మల్లె గంప నీ అందాలే నాలో దింప ఏం తిన్నావో కాయ దుంప నీ ఎవ్వరం మెరుగా ముంప